హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కస్టమర్ నన్ను అడిగాడు, డైలీ అన్న బిర్యానీ ఎలా చేయాలన్నా ఏంటి అన్నీ చూపెట్టమన్నాడు. ఈరోజు మీకు ఇది పార్ట్ కింద చూపెడతా ఉంటాను, ఎందుకంటే ఒకే వీడియోలో సరిపోవట్లేదు టైము. ఇది చూడండి, మేము ఫస్ట్ వాటర్లో చెక్క, లవంగ, యాలకులు అన్నీ, అల్లం పేస్ట్ అన్నీ వేసుకుంటాము. అన్నీ వేసుకొని ముందు బాగా దీన్ని వాటర్ని హీట్ చేయాలి. తర్వాత దీంట్లో వచ్చేసేమో కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాము. దాంట్లో మూత పెట్టేస్తాం. ఇంకా నెక్స్ట్ ఏమో బిర్యానీలో చూడండి, ఆయిల్ ప్యాకెట్లు 30 కేజీ బిర్యానీ అండి. ఇది 3.5 ఆయిల్ ప్యాకెట్లు వేసాం, చెక్క లవంగాలు అన్నీ వేసాం. కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా చూడండి, కొంచెం రోస్ట్ అవుతుంది, బ్రౌన్ ఆనియన్ లాగా వస్తుంది. అయితే ఇంకా బ్రౌన్ ఆనియన్ రావాలి. ఇది కొంచెం చూడండి, బాగా బ్రౌన్ ఆనియన్ వచ్చింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ గరిటతో 6-7 గరిటెలు వేసుకోవాలండి. అల్లం అని వెల్లుల్లిపాయలు కలిపి చూడండి, అది మెత్తగా ఉండాలి. అది వేసిన తర్వాత బాగా కలపాలండి, పచ్చి స్మెల్ పోవాలండి. పోయింది కదండి అనుకున్న తర్వాత ఫ్రెష్గా ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలండి. కస్తూరి మెంతి వేసుకొని బాగా కలపాలండి. తర్వాత చికెన్ వేసుకోవాలండి. కడుక్కున్న చికెన్ నీట్గా 2 సార్లు కడుక్కొని వేసుకోవాలి. చూడండి, తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను చూడండి మసాలా.